క్రీస్తునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులకు హృదయపూర్వక వందనములు. క్రీస్తునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 3-4 వచనాలను మనం ధ్యానించుకుందాం. ఇందులో 2వ ముద్రను విప్పినప్పుడు మరి ఎర్రని గుర్రమును గుర్చి ధ్యానించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, నీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. నాకు మొర్రపెట్టము, నీకు ఉత్తరం ఇచ్చదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢార్థమైన సంగతులను తెలియజేసిన దేవా, నీకు స్తోత్రములు. మొర్రపెడుతున్నాం తండ్రి. నాయన ప్రకటన గ్రంథములో 6వ అధ్యాయము 3-4 వచనాల్లో రాయబడినటువంటి ఎర్రని గుర్రాన్ని ధ్యానిస్తుండగా, ఎర్రని గుర్రం మీద ఎక్కినటువంటి రౌతుల గురించి ధ్యానిస్తుండగా, మీరు నాయన మాకు ప్రభువా పరిశుద్ధాత్మదేవాన్ని బోధించండి. అందులో ఉన్న సర్వసత్యాన్ని గ్రహించే కృప దయచేయమని, లేఖనానుసారంగా మేము గ్రహించినట్లు, లేఖనాన్ని గ్రహించి నిన్ను మయంపరచినట్లు సాయం చేయమని యేసునామమున ప్రార్థించుతున్నాం తండ్రి. ప్రియా సహోదరి సహోదరులారా, ఇక్కడ ఆయన 2వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 2వ జీవి చెప్పుట వింటినే. 2వ ముద్ర ఇప్పుతున్నది ప్రభువే. పరలోకంలో మరి 2వ ముద్రను విప్పుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు మరి 2వ ముద్రను విప్పుతున్నాడు. వెన్ హి ఓపెన్డ్ the second seal, I heard the second living creature saying, come and see. ఇక్కడ when he opened the second seal, 2వ ముద్రను విప్పుతున్నప్పుడు I heard the అంటున్నాడు, నేను వింటున్నాను అంటున్నాడు యోహాను. I heard the second living creature, 2వ జీవి చెప్పటం వింటున్నాడు. 2వ జీవి ఏమని చెప్తుంది? ఆయన 2వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని, కమ్ అండ్ సీ, రమ్ము అని 2వ జీవి చెప్పుట వింటిని అంటున్నాడు యోహాను. ఈ యోహాను చూస్తున్నప్పుడు ఎర్రని గుర్రాన్ని చూస్తున్నాడు. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళెను. ఎలాంటిదంట? అనదర్ హార్స్ ఫైర్ రెడ్ వెంట్ అవుట్ అండ్ ఇట్ వాజ్ గ్రాండెడ్ టు ద వన్ హూ సాట్ ఆన్ ఇట్. ఆయన 2వ మరి గుర్రము కనపడుతుంది. ఈ 2వ గుర్రము ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళెను. ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళెను అని ఉంది. ఈ ఎర్రనిది వేరొక గుర్రము కూర్చున్నటువంటి వ్యక్తి ఎవరు? ఈ ఎర్రని గుర్రము ఏమిటి? ఆ ఎర్రని గుర్రము వేరొక ఎర్రని గుర్రము బయలు వెళ్తున్నది అనేది మనం ఇక్కడ ధ్యానించాలి. ఆ మనుషుడు మరి అప్పుడు మనుషులు ఒకరిని ఒకడు చంపుకొన్నట్లు భూలోకములో సమాధానం లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇయ్యబడెను, మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇయ్యబడెను. ఎర్రని గుర్రం మీద కూర్చున్నటువంటి వ్యక్తిని గురించి మనము ధ్యానిస్తున్నాము. ఈ ఎర్రని గుర్రానికి ఏమిటి సూచన అంటే, ఎర్రని గుర్రము అపాయమునకు సూచన, ఎర్రని గుర్రము రక్తపాతానికి సూచన, ఎర్రని గుర్రము మంటకు గుర్తు, ఎరుపు రంగు మంటకు గుర్తు. ఈ ఎరుపు రంగు మరి అపాయమని రక్తపాతముని ఈ సూచనగా ఉంది. కానీ ఎర్రని గుర్రము మీద కూర్చున్నవాడు పెద్ద ఖడ్గము ధరించి ఉన్నాడు. ఒక పెద్ద ఖడ్గము ధరించినట్లుగా మనం చూస్తాము. చూడండి, అతనికి ఒక ఖడ్గం ఇయ్యబడెను, మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇయ్యబడెను. అండ్ దేర్ వాజ్ గివెన్ టు హిమ్ ఏ గ్రేట్ స్వార్డ్. అతనికి దేర్ వాజ్ గివెన్ టు హిమ్ ఏ గ్రేట్ స్వార్డ్. అతనికి పెద్ద ఖడ్గం ఇయ్యబడింది. ఖడ్గము ఎందుకు?
ఎర్రని గుర్రం మీద కూర్చున్నటువంటి వ్యక్తికి పెద్ద ఖడ్గము ఇవ్వబడింది. చూసినట్లయితే ఎర్రనిదైన ఈ గుర్రము మీద కూర్చున్నటువంటి వ్యక్తి క్రీస్తు విరోధి. ఎర్రని గుర్రం మీద కూర్చున్నటువంటి వ్యక్తి క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్ అంటాము. అయితే మొదటి గుర్రం తెల్లని గుర్రం మీద కూర్చున్నప్పుడు శాంతి సమాధానము అని చెప్పి ఉన్నాడు. రెండో గుర్రం అయినటువంటి ఎర్రని గుర్రాలు మారుతున్నాయి, గుర్రాల యొక్క రంగు మారుతుంది. కూర్చున్నటువంటి వ్యక్తి ఒకే వ్యక్తి. ఈ ఎర్రని గుర్రము ఎక్కినవాడు, అతని చేతిలో ఒక పెద్ద ఖడ్గము ఉన్నది. ఈ రౌతు ఏం చేస్తున్నా అంటే హత్యలను ప్రేరేపిస్తున్నాడు, భూమి మీద సమాధానం లేకుండా చేస్తున్నాడు, భూమి మీద సమాధానం లేకుండా చేస్తున్నాడు. ఈ ఎర్రని గుర్రము యుద్ధానికి సంకేతము. ఎర్రని గుర్రం దేన్ని చూస్తుంది? యుద్ధానికి సంకేతము. యుద్ధాలు మొదలవుతున్నాయి. ఎర్రని గుర్రం ఎక్కినప్పుడు యుద్ధాలు మొదలవుతున్నాయి. తెల్లని గుర్రం ఎక్కినప్పుడు శాంతిని సమాధానము అని నినాదంతో క్రీస్తు విరోధి ప్రపంచానికి ప్రారంభంగా అనేకులను మోసం చేశాడు. నేను ఈ శాంతి స్థాపకుడిని అని, నేనే ఈ ప్రపంచ శాంతిని నిర్మించగలటువంటి వ్యక్తినని శాంతి సమాధానంతో తెల్లని గుర్రం ఎక్కి ప్రజలను మోసం చేశాడు. శాంతితో శాంతిని సమాధానాన్ని ఇస్తానని శాంతి లేదు. ఈ ఎర్రని గుర్రం ఎక్కినప్పుడు సమాధానం లేదని ఇక్కడ వ్రాయబడింది. ఇక్కడ ఏమైంది? భూలోకంలో సమాధానం లేకుండా చేయుటకు అతనికి అధికారం ఇవ్వబడింది. భూలోకంలో సమాధానం లేదు, శాంతి లేదు. ఈ నకిలీ క్రీస్తు తెచ్చిన కృత్రిమ శాంతిని మటుమాయమయ్యింది. యుద్ధాలు మొదలయ్యాయి. ఈ ఎర్రని గుర్రం ఎక్కినప్పుడు యుద్ధాలు మొదలయ్యాయి. నకిలీ క్రీస్తు మరి శాంతి అంటూనే యుద్ధంలోనికి ప్రపంచాన్ని ప్రారంభించాడు. మరొక ప్రక్క శాంతి అంటూనే మరొక ప్రక్క యుద్ధానికి రంగం సిద్ధం చేస్తున్నాడు. వాని రాజకీయ కపటము, వేషధారణ చూసి మరి అనేకులు భయభ్రాంతులవుతున్నారు. ఇది ఎందుకని? ఈ ఎర్రని ఖడ్గము, ఎర్రని గుర్రం ఎక్కినటువంటి వ్యక్తి చేతిలో ఖడ్గము ఉంది అంటే అతడు ఖడ్గము రక్తపాతాన్ని సూచిస్తుంది. ఖడ్గము రక్తాన్ని చిందించేటువంటి వ్యక్తిగా ఖడ్గము ఉంది. ఖడ్గము ఒక వ్యక్తి చేతిలో ఉందంటే అది రక్తపాతానికి సంకేతము ఖడ్గము. కాబట్టి ప్రపంచంలో సమాధానం లేదు, రక్తపాతము మొదలవుతుంది. ఈ రక్తం చిందించబడుతుంది. ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ చూసినా సమాధానం అనేది కరువైపోయింది. ఈ అపాయము, ఈ గుర్రము ఎక్కినవాడు అపాయాన్ని సృష్టిస్తున్నాడు. అపాయానికి గుర్తు ఇక రక్తపాతాన్ని సృష్టిస్తున్నాడు. ప్రియ సహోదరులారా, దేవుడు ఏం చెప్పాడంటే మత్తయి సువార్త 24:5-6లో మరియు నా పేరిట అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని పలువురును మోసపరచెదరను ఉంది. ఇంకా మత్తయి సువార్త 24:6లో మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వింటారు. మీరు యుద్ధాలను గూర్చి వింటారు, యుద్ధ సమాచారములను గూర్చి వినిదరు అని దేవుడు చెప్పాడు. కాబట్టి దేవుడు ఒలీవల కొండ మీద ప్రసంగంలో ఆయన రెండవ రాకడను గురించి తెలియజేస్తూ మీరు యుద్ధ సమాచారమును వినబోదురు అని చెప్పాడు. యుద్ధాలు మొదలవుతున్నాయి. ఇక లూకాసు వార్త 21:24లో వారు కత్తి వాత కూలుదురు, చెరపట్టబడిన వారై సమస్త అన్యజనుల మధ్యకు పోదురు. వారు కత్తివాత కూలుదురు అని లూకాసు వార్త 21:24లో యేసు ప్రభు చెప్పాడు ఒలీవల కొండ మీద ప్రసంగంలో. ఆయన రెండో రాకడను గురించి చెబుతూ వారు కత్తివాత కూలుదురు, చెరపట్టబడిన వారై సమస్త అన్యజనుల మధ్యకు పోదురు, కత్తి చేత కూలిపోతారు. ఈ ఎర్రని గుర్రము ఎక్కినటువంటి ఆశ్వికుడి చేతిలో పెద్ద ఖడ్గము ఉంది అంటే ఆ ఖడ్గము దేన్ని చూసింది? కత్తి. దీని రక్తపాతాన్ని సృష్టిస్తున్నాడు.
మహాశ్రమల కాలంలో మరి యుద్ధాలు జరుగుతున్నాయి. మహాశ్రమల కాలంలో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయని ఈ ఎర్రని గుర్రం ఎక్కినటువంటి వ్యక్తి మనకు తెలియజేస్తున్నాడు. ఎర్రని గుర్రం ఎక్కినటువంటి ఆస్తికుడు మరి యుద్ధాన్ని చేస్తున్నాడు. అతడు మొదటి ముద్ర విప్పినప్పుడు, తెల్లని గుర్రం ఎక్కినప్పుడు శాంతి పేరుతో మరి ప్రపంచాన్ని మీద రాజకీయవేత్తగా ప్రపంచ శాంతిని నెలకొల్పుతానని వచ్చినటువంటి వ్యక్తి కొంతకాలానికి అతడు ప్రపంచాన్ని యుద్ధమయం చేస్తున్నాడు, యుద్ధాలను సృష్టిస్తున్నాడు. ప్రపంచమంతా యుద్ధమయం అవుతుంది. యుద్ధము అనేది చరిత్రలో ఎప్పుడు యుద్ధము దేవుడు చెప్పాడు ఒలివల కొండ మీద ప్రసంగంలో. ఒలివల కొండ మీద ప్రసంగంలో మీరు యుద్ధములను గురించి, యుద్ధ సమాచారాలను గురించి వింటారు అని సెలవించాడు. యుద్ధం అనేది చరిత్రలో జరిగింది. ఇప్పుడు ప్రస్తుతము యుద్ధం జరుగుతూనే ఉంది ప్రపంచంలో. చరిత్రలో మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది, రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. మరి యుద్ధాలు ప్రపంచంలో యుద్ధాలు అనేది లేకుండా ఎప్పుడూ లేదు. ఈ రోజుకి యుద్ధము జరుగుతుంది. పాలస్తీనా మీద, యెరూషలేముకు, ఇజ్రాయెల్లకు, పాలస్తీనాకు ప్రస్తుతం కూడా యుద్ధం జరుగుతూనే ఉంది. మరి ప్రపంచం ఎప్పుడు యుద్ధము వాతావరణంలోనే ఉంది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత నానాజాతి సమితి యుద్ధాలను నివారించలేకపోయింది. 1920లో నానాజాతి సమితి ఏర్పడి ప్రపంచాన్ని శాంతిని నెలకొల్పలేకపోయింది, సమాధానం నెలకొల్పలేదు. రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది 1939 నుంచి 45 వరకు. 45లో ఐక్యరాజ్య సమితి స్థాపించబడిన శాంతిని, ప్రపంచాన్ని యుద్ధం లేకుండా చేస్తానని ఐక్యరాజ్య సమితి ఏర్పడింది. ఐక్యరాజ్య సమితి ఏర్పడిన నాటి నుండి కూడా తాత్కాలిక శాంతిని నెలకొల్పిందే గాని ప్రపంచం యుద్ధమయమైంది. ప్రస్తుతం యుద్ధ రంగం నడుస్తూనే ఉంది. ప్రస్తుతం కృపాకాలంలో, సంఘకాలంలో కూడా అక్కడక్కడ యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఒక దేశం మీదకి ఇంకొక దేశము దురాక్రమణకు పాల్పడుతూనే ఉంది. భూ వివాదం రీత్యా యుద్ధం జరుగుతుంది. మత ఘర్షణల వల్ల యుద్ధాలు జరుగుతున్నాయి. భూ ప్రాంతాలను ఆక్రమణలో ఇది మా ప్రాంతము, మాకు చెందినదని భూమిని బట్టి కూడా యుద్ధాలు జరుగుతున్నాయి. ఇక మహాశ్రమల కాలంలో, 7 ఏళ్ల మహాశ్రమల కాలంలో కూడా యుద్ధాలు జరుగుతాయి. ఈ రెండో గుర్రము ఎక్కినటువంటి వ్యక్తి, ఈ రౌతు ఎర్రని గుర్రం ఎక్కాడు. ఈ ఎరుపు రక్తపాతాన్ని సృష్టిస్తున్నాడు అని మనం చూస్తున్నాము. ఇతని రక్తపాతం సృష్టించడమే కాదు, ఇతని చేతిలో ఖడ్గం ఉంది. అపాయకుడుగా ఉన్నాడు. సమాధానం లేదు, ఎక్కడ సమాధానం లేదు అని ఉంది. ఇక్కడ ఏమైందంటే భూలోకంలో సమాధానం లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వాడికి అధికారం ఇవ్వబడింది. అధికారము దేవుడే ఇస్తున్నాడు. దేవుడు భూమి మీదను పరలోకంలోను, భూమి మీదను సర్వాధికారం కలిగినటువంటి దేవుడు మహాశ్రమల కాలంలో మరి ఈ ఎర్రని గుర్రం మీద కూర్చున్న వాడికి అధికారము దేవుడే ఇస్తున్నాడు. ఎందుకని దేవుడే అధికారం ఇస్తున్నాడంటే ఈ మరి మానవులు కృపాకాలంలో దేవుని నమ్ముకోలేదు, కృపాకాలంలో రక్షణ పొందలేదు. ఈ సంఘకాలంలో మరి ఇంకా దేవుని నమ్ముకోకుండా, దేవుని యందు విశ్వాసం ఉంచకుండా, రక్షణ పొందకుండా ఉన్నటువంటి మానవులను విడవబడినటువంటి గుంపు ఉంటుంది, విడవబడినటువంటి సమాజం ఉంటుంది. ఈ యొక్క మహాశ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సర కాలంలో జరుగుతున్నటువంటి సన్నివేశం ఇది. మహాశ్రమల కాలము మొదటి 3.5 సంవత్సరము కాలంలో మరి శ్రమలు ఉధృతమవుతాయి. మరి 3.5 శ్రమలు, 7 ఏళ్ల మహాశ్రమల కాలము 2 భాగాలు చేయబడింది. మొదటి 3.5 సంవత్సరము, తర్వాత 3.5 సంవత్సరము, చివరి 3.5 సంవత్సరంలో మహాశ్రమలు ఉధృతమవుతాయని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఈ ఎర్రని గుర్రం ఎక్కిన ఆస్తికుడు ఈ మహాశ్రమల కాలంలో మొదటి భాగంలో మొదటి 3.5 సంవత్సర కాలం అని మనం గుర్తించాలి. ఎందుకంటే అప్పుడే శ్రమలు ఉధృతమవుతున్నట్లుగా మనం చూస్తాము. అప్పుడే సమాధానం లేకుండా పోయింది.
ఇక్కడ మనుషులు ఒకరినొకడు చంపుకొనున్నట్లు, మనుషులు ఒకరినొకరు చంపుకుంటున్నారు, మనుషులు ఒకరినొకరు చంపుకుంటున్నారు అని ఈ లేఖనాలు సెలవిస్తున్నాయి. మనుషులు ఒకరినొకరు చంపుకున్నట్లు మరి వారు పీపుల్ షుడ్ కిల్ వన్ అనదర్, పీపుల్ షుడ్ కిల్ వన్ అనదర్, ఒకరినొకరు చంపుకుంటున్నారు. మనుషులు ఒకరినొకరు చంపుకుంటున్నారంటే ఈ చంపబడుతున్నప్పుడు రక్తము చిందించబడుతుంది. ప్రపంచమంతా మరి అక్కడక్కడ ప్రతి దేశంలో రక్తముతో ఏరులైపారుతుంది. మనుషులు ఒకరినొకరు చంపుకునేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఆశ్రికుడికే ఆ అధికారం కూడా ఇవ్వబడింది. ఈ ఆశ్రికుడు మరి ఎర్రని గుర్రం ఎక్కినటువంటి ఆశ్రికుడు లేదా రౌతు అని మనం అంటున్నాము. అతనికి ఎర్రని గుర్రం ఎక్కినటువంటి ఆశ్రికుడు లేదా రౌతు, అతనికి ఎలాంటి అధికారం ఏంటంటే భూలోకంలో సమాధానం లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడింది అని మనం చూస్తున్నాం. అధికారము అతనికి ఇవ్వబడింది. అతనే సృష్టిస్తున్నాడు, అతనే యుద్ధాన్ని ప్రేరేపిస్తున్నాడు, అతనే యుద్ధాన్ని మొదలు పెడుతున్నాడు. పాలకులు వచ్చి ఉన్నారు. ఈ పాలకులు మరి ఇతనే క్రీస్తు విరోధి, ఇతడి యాంటీ క్రైస్తు అని మనకు తెలుస్తుంది. ఇతడు శాంతి పేరిట మొదట రాజ్యానికి వచ్చి ఉన్నాడు. ఆ తర్వాత మరి యుద్ధము మనుషులను నమ్మిన తర్వాత, అతన్ని నమ్మిన తర్వాత, అతను నమ్మి అధికారము తన చేతిలో పెట్టినప్పుడు అతడు ప్రపంచాన్ని యుద్ధంలో నడిపిస్తున్నాడు. ఆ అధికారము దేవుడే అతనికి ఇస్తున్నాడు. భూలోకంలో సమాధానం లేదని ఈ గుర్రం మీద కూర్చున్నవాడు మరి అధికారం ఇవ్వబడిందని మనం చూస్తున్నాము. అతని చేతిలో ఒక పెద్ద ఖడ్గం ఇవ్వబడింది. ఖడ్గము దేనిని సూచిస్తుంది అంటే ఆ ఖడ్గము మరి రక్తపాతాన్ని సృష్టిస్తుంది. ఎర్రని గుర్రంపై కూర్చున్న వాని చేతిలో ఖడ్గము ఉన్నది అంటే వాడి చేతిలోనే మరి రక్తాన్ని చిందించేటువంటి అధికారము, పవరు అతనికి ఉంది. యాక్చువల్గా ఒక రాజ్యంలో శాంతి భద్రతలకు అఘాతం కలిగినప్పుడు రాజ్యాంగము ఆ రాజ్య అధిపతి బాధ్యత వహిస్తాడు. ఆ ప్రపంచంలో ఒక దేశం యొక్క శాంతి భద్రతలు ఆ దేశ అధ్యక్షుడు నిర్వర్తిస్తాడు. కానీ దేశ అధ్యక్షుడే మరి యుద్ధాన్ని ప్రేరేపించేటువంటి ఈ రోజుల్లో కూడా కొన్ని దేశాల వారు యుద్ధానికి ముందడుగు వేస్తున్నారు. దేశ పాలకులు అందరూ కలిసి ఐక్యరాజ్య సమితిలో కూర్చొని ఏ దేశము మరొక దేశం మీదకి యుద్ధానికి వెళ్ళకూడదు, ఒక దేశము ఇంకొక దేశం మీద దురాక్రమణ చేయకూడదు అని శాంతి సమావేశాలు, చర్చలు జరగాలి. నేను ఏ సంస్థ చెప్పినా వినను, ఏ ఐక్యరాజ్య సమితి చెప్పినా వినను, ఏ దేశం చెప్పినా నేను వినను. నేను నా దేశాన్ని యుద్ధానికి ప్రేరేపిస్తాను, యుద్ధమే నా లక్ష్యమని ఏ దేశ పాలకుడు అంటాడో ఆ దేశం ప్రజలకు మరి ఎలా ఉంటుంది? ఆ దేశ ప్రజలకు శాంతి భద్రతలు ఉంటాయా? ఆ దేశంలో దేశాధ్యక్షుని చేతిలోనే మరి సర్వ సైన్యం అతని ఆధీనంలో ఉంటుంది. అతడే యుద్ధానికి నేను సై అంటున్నానంటే ఇక అది దేశం, ఇతర దేశాలు ఎన్ని ఒక దేశం రెచ్చగొట్టి ఇంకొక దేశం ఎలా ఉంటుంది? ప్రపంచ నియంత, ప్రపంచాన్ని నడిపించేటువంటి మహాశ్రమల కాలంలో ఒక దేశాలకు స్వతంత్ర ప్రతిపత్తి ఉండదు, ఏ దేశం ఉండదు. అన్ని దేశాలకు, ప్రపంచానికి ఒకే అధిపతి ఉంటాడు అనేది మహాశ్రమల కాలంలో మనము ఉంటుందని మనము మహాశ్రమల కాలాన్ని గురించి అధ్యయనం చేస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది. యాంటీ క్రైస్టే ప్రపంచాన్ని నియంతగా పరిపాలిస్తాడనేది దేవుని వాక్యం ద్వారా మనకు బోధపడుతుంది.
కాబట్టి మనము ఇక్కడ ఉన్నటువంటి రెండో జీవిపై కూర్చున్నటువంటి ఎర్రని గుర్రంపై కూర్చున్నటువంటి వ్యక్తి ఆస్తికుడు మరి యుద్ధానికి యుద్ధాన్ని ప్రేరేపిస్తున్నాడు. ప్రపంచాన్ని యుద్ధంలోనికి నెట్టివేస్తున్నాడు. ప్రపంచాన్ని శాంతి భద్రతలను నెలకొల్పే పరిస్థితిలో లేదు.